వెల్కమ్ టు పావని తెలుగు బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉగాది ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తున్నాను. అలాగే పచ్చడి ఇంకా భక్షాలు కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడైతే నాన్న ముందే మామిడికాయ కట్ చేసి పెట్టుకుంటున్నాడు. అలాగే చింతపండు ఇంకా బెల్లము కట్ చేసి నానబెట్టి పెట్టాడనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పచ్చడి చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఇప్పటి వరకు అయితే నా వీడియోస్లో నాన్న ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నారు. వీడియో తీస్తున్నాను నాన్న అంటే నవ్వుతున్నాడు. అందుకని అక్కడ డిస్కషన్ అదే అవుతుంది నాకు డాడీకి. డాడీ అయితే పచ్చడి చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ప్రతి ఇయర్ తనే చేస్తాడు. మేమైతే అస్సలు ఇన్వాల్వ్ అవ్వమన్నమాట. ఇక్కడ డాడీ పని డాడీకే అయిపోయింది. మమ్మీ ఏం చేస్తుందో చూసిద్దాం రండి. ఇప్పుడు మమ్మీ అయితే భక్షాలకైతే పిండి కలుపుతుంది. భక్షాలు అయితే మైదా పిండితో చేస్తారు, లేదంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండితో చేస్తే ఆ టెక్స్చర్ బాగుంటుంది, అలాగే స్మూత్గా వస్తాయి అన్నమాట భక్షాలు. పిండిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మైదా పిండి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఫర్మెంటేషన్ కోసం అంటే ఒక 2-3 అవర్స్ వదిలేస్తాం కాబట్టి ఇంకా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. పొడిపిండి కొంచెం పక్కకు పెట్టుకోండి, ఎందుకంటే పిండి ఎక్కువ సాఫ్ట్గా అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఆ పొడిపిండి వేసి ఒకసారి కలుపుకున్నాం అనుకోండి నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. ఇక్కడైతే డాడీ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేశాడు. అదే కొబ్బరిని మనం ఇప్పుడు పచ్చడిలో కూడా వాడతామన్నమాట. ఇప్పుడైతే పచ్చడి కోసం కుండ తీసుకున్నాడు. మనం కుండ ఎప్పుడు తీసుకోవాలంటే పచ్చడి చేసుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు తీసుకొచ్చి వాటర్ పోసి బాగా నానబెట్టాలన్నమాట కుండని. అలా అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కుండ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ మనకు ముందే తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే అప్పటిదప్పుడు తీసుకొచ్చి పెట్టినా కానీ మనకి ఇబ్బందే. కుండ తీసుకునేటప్పుడు 10 చేతులు మారుతుంది కాబట్టి కుండ డ్యామేజ్ ఉందా నార్మల్గా ఉందా మనకు అక్కడ తెలియదు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మనం వాటర్ పోసి ఒక 2 అవర్స్ వదిలేసాం అనుకోండి, కుండ కూడా శుద్ధి చేసినట్టు అవుతుంది. అలాగే కుండ డ్యామేజ్ ఉందా లేదా అది కూడా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే కుండకు కట్టడానికి కంకణాలు అయితే ప్రిపేర్ చేశాడు. చిన్న గురిగి కూడా ఉంటుంది, అది నేను ఇస్తున్నాను చూడండి. దాన్ని గురిగి అంటారు. చిన్న చెంబులాగా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. చిన్నప్పుడు మేము చాలా దాంట్లోనే తాగేవాళ్ళము. కంకణాలకి పసుపు కుంకుమ అంటించి కుండకు కడతారు. పచ్చడి చేసే కుండకు కూడా 3 బొట్లు లేదా 5 బొట్లు పెట్టి పచ్చడి చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే కొట్టిన కొబ్బరికాయని కట్ చేయడానికి కొబ్బరి తీస్తున్నాడు. అక్కడ కూర్చుంది కొబ్బరికాయ దొంగ అనమాట. అది కోతి. కేవలం కొబ్బరికాయ కోసమే అక్కడ కూర్చుంది. అది ఎప్పుడు కొబ్బరికాయ దొరుకుతుందో ఎప్పుడు తిందామనే చూస్తుంది అనమాట ఆ కోతి. కొబ్బరికాయని డైరెక్ట్గా కుండలోనే కట్ చేసేస్తున్నాడు. ముందే కుండలోకి కొన్ని వాటర్ తీసి పెట్టుకోవాలి. దాని తర్వాతే మనం పచ్చడి చేయడం స్టార్ట్ చేయాలి. కొబ్బరి చాలా చిన్నగా కట్ చేయాలి, లేదా తురిమి కూడా వేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. పచ్చడిలో పచ్చి కొబ్బరి రుచి ఏంటంటే వగరు అనమాట. ఈ పచ్చి కొబ్బరిలో ఉండే వగరు సమ్మర్లో కొట్టే ఎండలకి హెల్త్ బాగుండడానికి, అలాగే దీంట్లో ఉండే కొవ్వులు పోషకాలు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అందుకే వగరు అనేది పచ్చడిలో బాగా యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నారు కదా, అది వేస్తున్నారు. అసలు మామిడికాయలు ఎందుకు వేస్తారంటే ఇది పులుపు కోసం అనమాట. అలాగే వగరు ఇంకా ఆశ్చర్యం కూడా అనమాట. ఇప్పుడు కొత్తగా మామిడి పిందెలు వస్తాయి కాబట్టి ఇది యూజ్ చేస్తారనమాట. న్యూ బిగినింగ్కి సంకేతం అనమాట ఇది. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం లాగా అనమాట. న్యూ ఇయర్ అంటే వేరు, ఉగాది అంటే వేరు. మన తెలుగు వాళ్ళకి ఉగాది అంటేనే న్యూ ఇయర్ అనమాట. దానికి ఇప్పుడు స్టార్టింగ్లో న్యూ బిగినింగ్ కాబట్టి దీనికి సంకేతంగా మామిడి పిందెలు వేస్తారు.
ఇప్పుడేమో చింతపండు నానబెట్టాడు కదా, ముందే నానబెట్టి పెట్టుకున్నాడు కదా డాడీ, అదే రసం తీస్తున్నాడు. చింతపండు ఉగాది పచ్చడిలో ఎందుకు యూస్ చేస్తారు అంటే, మనకు మన లైఫ్లో ఏదైనా కష్టమైన సుఖమైన ఈక్వల్గా తీసుకోవాలి అని చెప్పేసి ఇది ఒక సింబల్గా యాడ్ చేశారు. అలాగే ఇది మన హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే మన బాడీలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా కానీ తీసేస్తుంది అనమాట ఈ చింతపండు. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అంటే దాంట్లోకి కాజు, బాదం, కిస్మిస్. కిస్మిస్ వచ్చేసి స్వీట్కి వచ్చేస్తుంది. కాజు, బాదం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. అలాగే గసగసాలు అనమాట. గసగసాలు కారానికి చాలామంది ఓన్లీ కారం వేసేస్తున్నారు, లేకపోతే పచ్చిమిర్చి యూస్ చేస్తున్నారు కదా. గసగసాలు ఘాటు అనమాట, కారానికి యూజ్ అవుతాయి గసగసాలు. ఇప్పుడేమో తీపి అనమాట. బెల్లం ముందే నానబెట్టి పెట్టుకున్నారు డాడీ, అదే వేసేస్తున్నాడు. ఒకసారి బెల్లాన్ని బాగా కలిపి దాంట్లో యాడ్ చేసేస్తాడు. బెల్లం ఎందుకు యూస్ చేస్తారంటే ఇది హ్యాపీనెస్ అనమాట, లైఫ్లో మనకి సంతోషాన్ని ఇస్తుందన్నమాట. అలాగే మనకి డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, యాంటీబయోటిక్ లాగా యూజ్ అవుతుందన్నమాట. అన్ని రుచులతో పాటు ఇది ఒక రుచి అనమాట ఉగాది పచ్చడిలో. షడ్రుచుల్లో మనకి పులుపు, వగరు అన్నట్టు ఇన్ని కష్టాలలో ఇది బెల్లం ఒక్కటి యాడ్ చేసామనుకోండి, అది అంతా కంట్రోల్ చేస్తుందన్నమాట. జీవితాన్ని కూడా అలాగే తీసుకోవాలి అని చెప్పేసి ఈ బెల్లాన్ని యాడ్ చేస్తారు. వాటర్ వచ్చేసి మన కన్సిస్టెన్సీని బట్టి మనం ఎంత వాటర్ వాడతామో అనేది మీ ఇష్టం. తర్వాత కొన్ని పుట్నాలు వేశాడు. పుట్నాలు కూడా పళ్ళకింటికి చాలా క్రంచీగా ఉంటాయన్నమాట. చేదు కోసం అయితే యాపపూత వేస్తున్నాడు. యాపపూత అంటే యాప చెట్టుకి పువ్వులు ఉంటాయి కదా, అది యాపపూత అనమాట. అది చేదు అనమాట, ఎందుకంటే అది చాలా చేదు ఉంటుంది. లైఫ్లో ఉండే కష్టాలు అన్నిటికీ అది అంకితం అనమాట. ఏవైనా కష్టాలు ఉన్నా కానీ ఇట్టే వెళ్ళిపోవాలి అన్నట్టు ఇది ఒకటి యాడ్ చేస్తారు, చేదు కూడా. యాపపూత వేసిన తర్వాత కొంచెం యాప ఆకు కూడా వేస్తున్నాడు డాడీ, ఇంకా కొంచెం టేస్టీ ఉంటుందేమో అని చెప్పి. తర్వాత అయితే నాకు కంకణం కడుతున్నాడు. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలే అంటే, ఎప్పటి నుంచో మా డాడీ ఒక్కడే చేస్తాడనమాట, ఇంట్లో ఎవ్వరికి చేయడానికి రాదు పచ్చడి. అలాగే ఉగాది పచ్చడి ఒక్కరే చేయాలన్నమాట. 10 చేదులు కలిస్తే అది అస్సలు బాగోదు. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇంకా మాకు వాటర్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే మేము కుండ అంతా పెడతాము, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మంది తాగుతాము, ఎక్కువ సార్లు తాగుతాం కాబట్టి ఎక్కువే చేసుకుంటాము. చేసిన పచ్చడి దేవుడికి పెట్టేసి డాడీ కూడా ఫస్ట్ తాగారు. దాని తర్వాత చూపిస్తాను పచ్చడి ఎలా ఉందో. ఉగాది పచ్చడి కుండలో ఎంత చల్లగా ఉంటుందో తెలుసా. కుండలో కాకుండా చాలామంది ఇలా సరవలో కానీ బిందెలో కానీ చేసుకుంటున్నారు, అలా అయితే అస్సలు బాగుండదు. ఉగాది పచ్చడి అంటే కుండలోనే చేయాలి, సమ్మర్ స్టార్టింగ్లో వస్తుంది కాబట్టి దానికి ఉన్న ప్రత్యేకత వేరన్నమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళు కారాలు, ఉప్పులు వేస్తున్నారు, అలా అసలు వేయకూడదు. ఇలా చేస్తేనే పచ్చడి చాలా బాగుంటుంది. ఎలా అయితే నేను పచ్చడి చాలా బాగుంటుంది అని చెప్పాను, అలాగే పచ్చడి చాలా బాగా అయింది. ఈసారి ఉగాది పచ్చడి ఇంత టేస్టీగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. ఉప్పు కారాలు ఏవి వేయకుండా షడ్రుచులతోనే చాలా బాగా కుదిరిందనమాట పచ్చడి. ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోతుంది. ఇంకో 10 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఉడికిపోతుంది అనమాట. పప్పు అయితే చాలా మెత్తగా ఉడకాలి, ఎందుకంటే పలుకు బయటకు వచ్చేస్తుంది. అలాగే మమ్మీ కూడా బెల్లం కట్ చేసి పెట్టుకుంది, అంటే 1 కేజీ పిండికి 1 కేజీ పప్పు నానబెట్టేసింది అనమాట. కేజీ పప్పుకి 3 పావుల లెక్కన బెల్లం తీసుకోవాలి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు. పప్పు అయితే ఇంకా కొంచెం పలుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఒక సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టామనుకోండి, ఈజీగా ఉడికిపోతుంది. ఇంకా దించేసి ఆరబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఒకసారి చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి దంచేయడమే, లేదంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మేమైతే రోట్లో దంచుతున్నాము. పప్పు ఇంకా బెల్లం రెండు సమానంగా తీసుకొని దంచుకోవాలి. దంచేటప్పుడు ఎక్కువ మెత్తగా దంచకూడదు, కొంచెం కొంచెంగా పలుకుగా ఉంటేనే మనకి పంటి కింద చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మొత్తం దంచుకున్న తర్వాత మనం బచ్చాలు చేసుకోవడమే. కేజీ పిండి కాబట్టి మమ్మీకి ఒకదానికే కష్టం అవుతుంది కాబట్టి ఇద్దరం కలిసి దంచామన్నమాట. టోటల్గా అంతా అయిపోయిన తర్వాత భక్షాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము.
నేనైతే ఆయిల్తో చేస్తున్నాను. పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ పిండితో అంత టేస్టీగా అనిపించవు, ఎందుకంటే స్వీట్నెస్ తగ్గిపోతుందనమాట. ఇలా కొంచెం పిండి తీసేసుకొని దాన్ని ముద్దలాగా చేసి చిన్న గిన్నెలాగా చేసుకోవాలన్నమాట. అంటే మన బౌల్ ఉంటుంది కదా, చిన్న బౌల్ లాగా అలా చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత మనకు ఎంత కావాలో అంత పూర్ణం పెట్టుకోవచ్చు. చిన్న బాల్ లాగా చేసి పూర్ణం దాంట్లో పెట్టేసేయాలి.